నమస్తే తల్లిదండ్రులు. లక్షలు సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. సంపాదించే వాళ్ళు సంపాదించినంత సంపాదిస్తున్నారు. వారి శక్తి కొద్దీ సంపాదిస్తున్నారు. ఒక రోజుకి 500 సంపాదిస్తున్నాడు. ఒక వ్యక్తి నెలకి 30,000 సంపాదిస్తున్నాడు. మరో వ్యక్తి 1,00,000 సంపాదిస్తున్నాడు. మరో వ్యక్తి ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. మరో వ్యక్తి సంవత్సరానికి 10 కోట్లు సంపాదిస్తున్నాడు. ఇక్కడ మనం కోట్లు లక్షలు పక్కన కాసేపు పెడదాం. ఈ డబ్బులన్నీ సంపాదించేది ఎవరి కోసం? పిల్లల కోసం. నానా గడ్డి తిని రూపాయి పోగు చేసుకుని కష్టపడి సంపాదించేది కొందరైతే, నానా గడ్డి తిని సంపాదించే వాళ్ళు మరికొందరు. అంటే గడ్డి తినటం అంటే అవినీతితో. కానీ టోటల్గా మనం సంపాదించేది పిల్లల కోసమే కదా. మరి ఆ పిల్లలు చదువు సంజాలేని నిష్ప్రయోజకులుగా మారితే ఇంతకంటే తండ్రికి శాపం మరొకటి ఉంటుందా? కళ్ళ ముందు మీ డ్రైవర్ కొడుకు, మీ దగ్గర పనిచేస్తున్న నౌకరుగా పనిచేస్తున్న ఒక శ్రామిడి కొడుకు కుమారుడు మంచి చదువుకుని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుని చిన్న స్కూల్లో చదువుకుని నెలకు 4 లక్షలు సంపాదిస్తూ ప్రయోజకుడవుతుంటే, మీరు ఉన్న ఆస్తుల్ని అమ్ముకుంటూ మన కొడుకు రోజు పబ్బులెంబడ బాగార్లెంబడ తిరుగుతుంటే, ఈ వ్యాపారం కాదు ఆ వ్యాపారం, ఆ వ్యాపారం కాదు ఈ వ్యాపారం అంటూ నిశ్చల తత్వం లేని స్థితిలో తిరుగుతుంటే, కళ్ళ ముందే ఇలాంటి కొడుకుని సక్రమంగా పెంచుకోలేకపోయానా, ఇలా ఒక కూతుర్ని సక్రమంగా పెంచుకోలేకపోయానా అని నరకం అనిపిస్తున్న తల్లిదండ్రుల్ని, పక్షవాతం వచ్చిన తల్లిదండ్రులు నేను కళ్ళతో చూస్తున్నాను. ఈడు కొడుకు చదవనందుకు కాదు ఈడు బాధ. తన కొడుకు తన దగ్గర పనిచేస్తున్న నౌకరు కొడుకు నెలకు 2 లక్షలు తీసుకుని బతుకుతున్నాడు. ఆడు ఇల్లు కట్టాడు, ఈడు ఇల్లు అమ్ముతున్నాడు అంటున్నాడు. డబ్బులో అని నరకం చూపిస్తున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే కొడుతున్నాడు తల్లిదండ్రుల్ని. మరి మనం సంపాదించే డబ్బుల్ని పిల్లల కోసమైనప్పుడు ఆ పిల్లల్ని సక్రమంగా పెంచడానికి 4 అక్షరం ముక్కలు కూడా నేర్పించలేకపోతే మీ సంపాదన ఎవరి కోసం ఆలోచించండి. 4 అక్షరం ముక్కలు నేర్పించాలని దయనీయ స్థితిలో నేను తల్లిదండ్రులు సిగ్గుగా ఉంది చూస్తుంటే, మాట్లాడాలంటే. ఆలోచించండి. భేషజాలను వదిలి నా దగ్గరికి రండి. నమస్తే.